అసలు వాళ్ళకి పథకాలు అంటే ఏందో తెలియదు. ఎందుకందాం అంటే మాల మాదిగొల్లే మొత్తం పథకాలను లాగేసుకుంటారు. ఒక ఊరు ఉందంటే ఆ ఊరికి ఇంత బడ్జెట్ వస్తే, లేకపోతే ఆ ఊళ్ళో ఇన్ని రేషన్ కార్డులు వస్తే, ఆ ఊళ్ళో ఇంత పెన్షన్ వస్తే దాన్ని అన్ని కులాలకి సమానంగా పంచుకోవాలి కదా. అయితే ఇక్కడ నోరున్నోందే ఊరు అవుతుంది. నోరున్నోంది ఊరైనప్పుడు మాల మాదిగలకు నోరు ఎక్కువ ఉంది. ఎందుకంటే అభివృద్ధి అయిన వాళ్ళు కనుక వాళ్ళు ముందుకు వచ్చేసి వచ్చిన ఫలాలన్నింటినీ వాళ్ళు తీసుకుంటున్నారు. పాపం నోరు లేని డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టర్లు వాళ్ళందరూ అనామకంగా ఉంది. కనీసం 100 రూపాయలు వచ్చిన దగ్గర రూపాయి కూడా వస్తలేదు, అందట్లేదు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు లెక్కలు చేసి ఏ గ్రామంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా, వాళ్ళు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారా, ఒకవేళ వాళ్ళకి ఇండ్లు ఇస్తే ఇండ్లు వస్తున్నాయా, ఓటర్ ఐడి వాళ్ళకి పెన్షన్ వస్తుందా, ఓటర్ ఐడి ఉందా, ఇన్ని లెక్కలు తీయవలసిన అవసరం ఉన్నది. తీసినప్పుడు ఉపకులాల కోసం మాల మాదిగా ఎంతో కొంత అభివృద్ధి చెందారు. మాల కొద్దిగా ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాది కొద్దిగా తక్కువ ఉపయోగించుకున్నారు. ఉపకులాలతో పోల్చుకుంటారు. ఉపకులాలు అసలు అనామకంగా ఉన్నారు కనుక వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని నేను కోరుతున్న ఈ సందర్భంగా మీ మీడియా వేదిక ఉపకులాలకి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ పెడితే వాళ్ళ సమస్య ఏమిటంటే అధ్యయనం జరుగుతుంది. మొట్టమొదటి చర్చ వస్తుంది. మన సమాజానికి ఏం కావాలి, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద నేపథ్యం మీద అధ్యయనం జరగాలి. అధ్యయనం జరిగితే అది ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. ప్రభుత్వానికి నివేదిక వస్తే వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు.